ఖాతాదారుల నగదు భద్రత కోసం బ్యాంకులు ఎన్ని చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రూట్లో డబ్బులు స్వాహా చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మన ఖాతాలో నగదు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఓటీపీ నంబర్ వచ్చేది. ఇప్పుడు ఆ ఓటీపీ కూడా రాకుండానే ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ కు కేర్ ఆఫ్ గా మారుతోంది. అమాయకులను దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో పందాన్ని ఎంచుకుంటున్నారు. అమాయకులనే కాదు, చదువుకున్న వాళ్లను కూడా ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. ఇన్ని రోజులు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మోసాలు చేస్తూ వచ్చిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు రూటు మార్చారు. ఈ వ్యాలెట్లను ఆసరగా చేసుకుని ఓటీపీతో సంబంధం లేకుండానే ఖాతాదారుల సొమ్ముకు కన్నం వేస్తున్నారు. తమకు తెలియకుండానే డబ్బు స్వాహా అవుతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. నేషనల్, ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులు ఆన్లైన్, సెల్ ఫోన్ల ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాలెట్లను తీసుకొచ్చింది. వీటిని సైబర్ చీటర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బినామీ పేర్లతో మొబైల్ యాప్ల ద్వారా ఈ వ్యాలెట్లలో బ్యాంక్ అకౌంట్ తెరిచి మోసాలు చేస్తున్నారు. ముందుగా ఎవరికీ అనుమానం రాకుండా ఆ అకౌంట్లో 20,000 నుంచి 80,000 వరకు నగదు ఉంచుతున్నారు. ఫోన్లతో ఇతరుల ఖాతాల్లోని డబ్బును బినామీ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ముంబై, బీహార్, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఈ దందా నడుపుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్న వారి ఖాతా వివరాలు తెలుసుకుని ఈ వ్యాలెట్లతో మనీ ఖాళీ చేస్తున్నారు. ఓటీపీతో సంబంధం లేకుండానే ఖాతాలోని నగదు మాయం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు హైదరాబాద్ నుంచి 70 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కోటిలోని ఓ బ్యాంకు మేనేజర్ ఖాతా నుంచి ఈ వ్యాలెట్ల ద్వారా 3 లక్షలు దోచేశారు. అతని ఆన్లైన్ వివరాలు పరిశీలించగా 3 లక్షల నగదు ఈ వ్యాలెట్లతో బదిలీ చేసుకున్నట్లు తేలింది. ఈ వ్యాలెట్లలోకి డబ్బులు వెళ్లే ముందు 24 గంటల వరకు గేట్వే ఆ డబ్బులను ఆపుతుంది. బాధితుడి నగదు సైబర్ నేరస్తుడి ఖాతాలోకి వెళ్లకుండా గేట్వే ప్రతినిధులను సంప్రదిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. దీన్ని కూడా గుర్తించిన సైబర్ నేరగాళ్లు పదుల సంఖ్యలో ఈ వ్యాలెట్లను ఎంచుకుని వాటిలో 5,000, 6,000, 10,000 చొప్పున బదిలీ చేసుకుంటున్నారు. తక్కువ మొత్తం కావడంతో గేట్వే క్షణాల్లో నగదు బదిలీ చేస్తోంది. కస్టమర్ కేర్ సాయంతో డెబిట్ కార్డుపై ఉండే టవర్ సింబల్ను డీయాక్టివేట్ చేసుకుంటే డబ్బులు పోగొట్టుకునే ఛాన్స్ ఉండదంటున్నారు పోలీసులు. వన్ టైం పాస్వర్డ్ కేసెస్ కూడా మనకు చాలా అయితే మ్యాక్సిమం కేసెస్ మనకు రిపోర్ట్ అయ్యి వన్ టైం కేసెసే. సో ఈ వన్ టైం కేసెస్లో ఏమైతే అంటే మీకు కాల్ వస్తుంది, నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలా, మీ CVV అప్డేట్ చేయాలా, లేకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలంటారు. మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి ఏంటంటే బ్యాంక్ ఎప్పుడు మీకు కాల్ చేయదు. మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ ఎప్పుడు మీకు కాల్ చేయదు. బ్యాంక్ నుంచి నేను కాల్ చేస్తున్నాను అంటే ఫోన్ ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేయండి, నంబర్ డిలీట్ చేయండి, సైబర్ క్రైమ్కి ఇన్ఫార్మ్ చేయండి. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీరు వహిస్తే యు ఆర్ సేఫ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్. సేఫ్ బ్రౌజింగ్ చేయండి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆన్లైన్ ఖాతాదారులు ఎప్పటికప్పుడు ఖాతా వివరాలు చెక్ చేసుకోవాలని చెప్తున్నారు.